లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, చాలా అద్భుతమైన ఆకర్షణ సిద్ధాంతం. దీంట్లో కొన్ని టెక్నిక్స్ మీకు నేను చెప్తాను. మనకి హస్త సాముద్రికంలో బొటన వేలు కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానము అంటాం. ఇక్కడ గ్రీన్ కలర్ పెన్తో 1, 5, 15 అనే నెంబర్ని రాసుకోవడం ద్వారా, అంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, బుధాదిత్య యోగము, 5 + 1 6 అంటే శుక్రుని యొక్క నెంబర్. అంటే శుక్రస్థానాన్ని శుక్రుని యొక్క నెంబర్తో మనం యాక్టివేట్ చేస్తున్నాము. ఓకే, ఇంతవరకు చాలా బాగుంది. ఇలా చెప్పగానే అందరూ 15 నెంబర్ రాసేస్తేనే మాకు ఐకల్స్ వస్తాయి అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా సర్వసాధారణం. ఒకటి, ఎప్పుడు కూడా చిన్న చిన్న వీడియోల్లో మనం అన్నీ కూడా మనం సైంటిఫిక్గా అనాలిసిస్ మనం చెప్పలేము. కాబట్టి వీటి గురించి మొన్న ఆ కోర్సు మొత్తం కూడా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, లేదా దీని మీద ఉన్న వీడియోలన్నీ కూడా చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి దీని యొక్క సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటి అంటే, ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనం ఈ నెంబర్ని చూసినప్పుడల్లా మన మైండ్కి మన యొక్క సంకల్పాన్ని తెలియజేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే 6 అంటే ఏంటి? డబ్బుకు సంబంధించింది, రిలేషన్కి సంబంధించింది, మన యొక్క సంతోషానికి సంబంధించింది, మన యొక్క లావిష్నెస్, లగ్జరీకి సంబంధించింది. ఓకే, వీటికి సంబంధించిన ఏ అఫర్మేషన్ అయినా కూడా మనం ఈ నెంబర్ని చూసినప్పుడల్లా మన మైండ్కి మనం ఆ సంకేతాలను పంపాలి. అదేవిధంగా ఈ నెంబర్ చెరిగిపోయినప్పుడు మళ్ళీ రిపీటెడ్ రాసుకోవటం, ఆ రాసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనం మన యొక్క సంకల్పాన్ని, మన యొక్క అఫర్మేషన్ని మన యొక్క సబ్ కాన్షియస్ మీద ముద్రపడేలాగా చేస్తే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్ ద్వారా మీకు అద్భుతంగా ఈ విశ్వం నుంచి మీరు కోరుకున్నది ప్రతిదీ జరుగుతుంది. దీనికి సైంటిఫిక్ అనాలిసిస్తో సహా మనం నిరూపణ చేయొచ్చు. హరి ఓం శివం.